రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఏదైతే తమ డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి ఇంజనీరింగ్ సెక్షన్, అదేవిధంగా వాటర్ సెక్షన్కి సంబంధించి మొన్నటి వరకు కూడా ఆందోళన చేశారు. ఈరోజు శానిటేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో కూడా అంధకారం నెలకొంది. డ్రింకింగ్ వాటర్ అందడం లేదు. ఇప్పుడు శానిటేషన్ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. కడప కార్పొరేషన్ ఎదుట ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకి మేయర్ సురేష్ బాబు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి అవుతుంది. మన దగ్గర కడప మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, కార్మికులు చేస్తున్న సమస్య వల్ల న్యాయమైన డిమాండ్లని ఏ విధంగా నెరవేర్చే పరిస్థితి ఉంది? నిజంగా భారతదేశంలోనే ఒక కరప్షన్ లేని వ్యవస్థ ఉందంటే ఒక కార్మిక సోదరులే. నిజంగా నిత్యం ప్రజా ఆరోగ్య సమస్యల మీద వాళ్ళు నిత్యం కడప నగరాన్ని కాదు భారతదేశంలో కూడా కార్మిక సోదరులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి మా ప్రజా సమస్య ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచన చేసే వ్యక్తులు కార్మిక సోదరులు. అలాంటి వాళ్ళ కోరిక భారతదేశంలో మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలైనా కూడా ఇమీడియట్గా స్పందించాలి. నిజంగా 8 ఏళ్ల కిందట 279 జీవోని ఇమీడియట్గా రద్దు చేయాలని కోరినప్పుడు కూడా కడప నగరంలో మా పాలకవర్గం కడప మా కార్పొరేటర్లు అందరూ కూడా స్పందించి వాళ్ళకి మద్దతుగా నిలవడం జరిగింది. నిజంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకు 5 నెలలకు 6 నెలలకు జీతాలు ఇచ్చే పరిస్థితులు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ గారు ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి అబ్కాస్లో చేర్చి 1వ తారీఖునే ఆ కార్పొరేషన్లో ఆ మున్సిపాలిటీలో డబ్బు ఉన్నా లేకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1వ తారీఖునే జీతాలు ఇచ్చే వెసులుబాటు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ గారు. వాళ్ళ అందరికీ కూడా నిత్యం వాళ్ళ గురించి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. వాళ్ళకి అబ్కాస్లో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అందలేదని కార్మిక సోదరుల పక్షాన మా శాసనసభ్యులు మేము అందరం అడిగినా కానీ కొన్ని కారణాల వలన ఐఏఎస్ ఆఫీసర్ బ్యూరోక్రసీ అందరూ కూడా వాళ్ళని అబ్కాస్లో చేర్చినాం. ఇంక వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాం. వాళ్ళ సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి వీలు లేదని జగన్మోహన్ గారిని మభ్యపెట్టి కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఖచ్చితంగా కూడా ఆ కార్మికులు ఎంతో శ్రమపడి వాళ్ళు ఇచ్చే జీతాల్లో 18,000 రూపాయలు వాళ్ళు చేస్తున్నారంటే రోజుకి 700 రూపాయలు అంటే అది చాలింది. ఒక్క పూట హాస్పిటల్ పోతే 2,000 రూపాయలు ఖర్చే పరిస్థితుల్లో వాళ్ళు నిత్యం వాళ్ళ ప్రాణాలని తన ప్రాణంగా పెట్టి వాళ్ళు పనులు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరుచుకోవాలి. నిజంగా మా ప్రభుత్వాలు 5 ఏళ్ళలో కూడా ఏ రోజు కానీ సమ్మెకు పోని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మెకు పోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. రాష్ట్రంలో 4.5 కోటి జనాభా ఆరోగ్య పరిస్థితులు కానీ నిత్యం ప్రజలకు సేవలు అందించే కార్మిక సోదరుల పక్షాన నిలబడాలా. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ని కోరికలని ఇమీడియట్గా నెరవేర్చాలి. ఖచ్చితంగా వాళ్ళకు తోడుగా వెన్నంటే మేము ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మా పాలకవర్గం మా కార్పొరేటర్లు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మా మేయర్లు కూడా అందరూ కూడా తీసుకొని వాళ్ళకి మద్దతు నిలుస్తామని వాళ్ళ డిమాండ్ని పూర్తిగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని అంతవరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్పొరేటర్లు మా పాలకవర్గం కూడా వాళ్ళు వెన్నంటే ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. మన దగ్గర కార్మికులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు చాలా ఉధృతంగా శానిటేషన్ కార్మికులు కూడా మీతో కలిసినటువంటి పరిస్థితి. మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇప్పటికే 8 సంవత్సరాల నుంచి పోరాటం చేసి అలసిపోయినాక ఈరోజు మేమేం అడుగుతున్నాం? అయ్యా మా కడుపు నిండా తినాలంటే ఈ వేతనం సరిపోదు. 15,000 వేతనం ఇస్తాను, వేతనాన్ని ఇచ్చి 13,087 రూపాయలు ఇస్తాను. ఆ వేతనం ఎట్లా సరిపోతుంది? ఎలా తిని బతుకుతారు? నేను ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు కడప మొత్తం మంత్రులు కానించి సీఎం కానించి ఫోన్ బిల్ ఫ్రీ, నెట్ ఫ్రీ, వెహికల్ ఫ్రీ, అలవెన్స్ ఫ్రీ, మొత్తం వాళ్ళకి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంది జీతాలు ఎంపీ కానించి. ఈరోజు మేము 13,000తో ఎలా బతుకుతాం? మీరు బిల్లులు పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఆ వేతనాలు ఏమి అన్నీ తీసుకుంటున్నారు. మేమేం అడుగుతున్నాం? అయ్యా మా కడుపు కాలుతాం, మా భార్య బిడ్డలకు సంబంధించి మేము ఎట్ట బతకాలి, మా పిల్లల్ని ఎట్ట చదివించుకోవాలనుకుంటాడప్పుడు ఈరోజు అవి వేర్చకుండా 2004లో నారాయణ గారు ఏం చెప్పారు? సమాన పనికి సమాన వేతనమే అని చెప్పారు. మళ్ళా తర్వాత ఈరోజు మేము అడిగితే సమాన పని సమాన వేతనం యాడ్ అయిందని చెప్తున్నాడు. మేమే అడుగుతున్నాం, 36 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు పెంచండి. 36 జీవో ప్రకారం వేతనాలు పెంచి మాకు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయండి. ఈరోజు తల్లికి వందనం లేదు, అలాగే దానికి సంబంధించిన రేషన్ కార్డులు మా పిల్లల పేర్లు ఎక్కించుకోవాలనుకుంటే నువ్వు ఎంప్లాయీని చూపిస్తాను, పర్మనెంట్ అన్నా చేయి.
నువ్వు ఎంప్లాయ్ అంటాను కదా, పర్మిట్ చేసి నువ్వు మాట్లాడు. ఎన్ని లేకుండా చర్చలు పెడితే ఆదివారం అన్నాడు అయిపోయింది, శనివారం అన్నాడు అయిపోయింది, శుక్రవారం అన్నాడు అయిపోయింది, ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం లోపు చర్చలు అంటారు. నువ్వు చర్చలకు కానీ వెంటనే కానీ పిలిచకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతాం. అట్లాగే 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళ కుటుంబంలో ఎవరు చూసుకుంటాను? రూపాయి లేకుండా దొబ్బేసినాడు బయటికి. 27 మంది అంటే 42 మంది కడప నగరంలో 42 మందిని పక్కన పెట్టేసినారు వర్కర్స్ని. వాళ్ళకి ఎట్లా? మేము పోరాటం చేస్తే, మేము స్టాండింగ్ కమిటీలో అనేక రూపాయల మేయర్ గారితో, కార్పొరేటర్లతో అందరితో మాట్లాడి మేము గొడవ చేసి ఆ అన్నోళ్ళని అడిగితే వాళ్ళు అర్చన వర్కర్లు పెట్టుకోమని చెప్పినారు. మేము కానీ ఏమడుగుతామంటే 500 మంది అర్చన వర్కర్లు ఉన్నారు, మేయర్ గారికి కానీ చెప్పడం జరిగింది. ఆయన కానీ స్టాండింగ్ కమిటీలో పూర్తి చేసి ఈఎస్ఐ పిఎఫ్ కానీ కట్టించి వాళ్ళకి వేతనాలు కానీ పెంచిస్తామని చెప్పారు. దీనిపైన రాబోయే కాలంలో మా సమస్యలు కానీ పరిష్కరించుకుంటే ఇప్పుడు చూసి చూడనట్టు పోతున్నాం. రాబోయే కాలంలో కట్టెలు పట్టుకొని నిలబడుకోవాల్సి వస్తుంది. యాడైనా వాళ్ళ కాడైనా యాడైనా సరే మా సమస్యలు వెంటనే పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడి. రాబోయే కాలంలో ఇంకా ఉధృతంగా ఉద్యమం చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉద్యమం చేస్తున్నారు? రాబోయే ఎలా ప్రణాళిక చేస్తున్నారు? ఇప్పటికే 36 జీవో అమలు చేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సమ్మెబాట పట్టినారు. ఇప్పటికి 9 రోజులు అయింది. ఇప్పటికే నీళ్లు, కరెంటు బంద్ అవుతా ఉన్నాయి. బంద్ అయినాయి కూడా ఇప్పటికే అన్ని బంద్ అయినాయి. ఇంకా మొత్తం పారిశుద్ధ్య కార్మికులను, అడిషనల్ కార్మికులను ఎవరైతే పెట్టుకున్నారో ఇప్పుడు గుత్తోలను పెట్టి పని చేపిస్తూ ఉన్నారు. వాళ్ళకు వేల రూపాయలు, 1000 రూపాయలు, 2500 ఇచ్చి ఈరోజు పని చేపిస్తూ ఉన్నావే, మీకు సిగ్గుందా అని మేము అడుగుతాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మున్సిపల్ కార్మికులు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరినారా? రోజుకు 700, 800, 900 వేతనాలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు వేల రూపాయలు ఇచ్చి ప్రైవేట్ కార్మికులను పెట్టి పని చేపిస్తూ ఉన్నావు. వాళ్ళు రోజు వచ్చి ఫైళ్ళు మోస్తారా, లేకపోతే కంప్యూటర్లో పని చేస్తారా, లేకపోతే హార్టికల్చర్ పని చేస్తారా, లేకపోతే నీళ్ళు వదులుతారా? వాళ్ళందరూ చేయగలిగిన పని ఇదేమైనా ఉందా? ఎప్పటికైనా మేమే పనిచేయాలి, ఎప్పటికైనా మేమే మా కార్పొరేషన్కి అండగా నిలబడాలి, ఎప్పటికైనా మేమే కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలి, కార్పొరేషన్కి ఏ విధమైనటువంటి పని చేయాలో మేమే చేయాలి. కాబట్టి మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలే. ఈరోజు లోకేష్ బాబు ఏదైతే పాదయాత్ర సందర్భంగా, యువగలం పాదయాత్ర సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చినారో, మున్సిపల్ కార్మికులకు గద్దెనెక్కుతానే వేతనాలు పెంచుతామని చెప్పినారో, ఈ రోజుకి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం ఇప్పటికి 13 నెలలు అయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం. ఈ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, లోకేష్ గారికి చెప్పాం, ముఖ్యమంత్రికి చెప్పాం, ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు మా కడుపులు గాలి ఈరోజు రోడ్లపైకి వచ్చినాం, సమ్మెబాట పట్టినాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మున్సిపల్ యూనియన్ నాయకులతో చర్చలు జరగకపోతే రాబోయే కాలంలో రేపటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున మొత్తం అంతా నగరమంతా స్తంభింపజేస్తాం. రాష్ట్రాన్ని అంతా నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, పారిశుద్ధ్యం లేకుండా మొత్తం హార్టికల్చర్ విభాగం, కంప్యూటర్, ఆఫీస్ స్టాఫ్ను కూడా మొత్తం అందరినీ దిగ్బంధనం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా, సిఐటియుగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, ఏంటి ఎందుకు ఈ భిక్షాటన చేస్తున్న పరిస్థితి ఉంది? మీరు ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది? ఈ భిక్షాటన చేయడానికి కారణం ఏమనగా సాలీసాలని జీతాలు ఇచ్చిన గవర్నమెంటు సాలీసాలని జీతాలతో బతకలేని దుస్థితి ఈరోజు మాకు పట్టింది. కాబట్టి రోడ్లపైకి వచ్చి ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది. ఇదేనా ఈ రకంగా ప్రభుత్వానికి సిగ్గు, మానం, లజ్జ ఏమన్నా వచ్చాదేమో, కార్మికుల కడుపులు కొడుతున్నామే మేము అని ఏమన్నా తెలివి తెచ్చుకొని మా నాయకులను పిలిచి మాకు సానుకూలంగా వాళ్ళను చర్చలకు పిలిచి చర్చలలో సానుకూలంగా మాకు న్యాయమైన డిమాండ్లు, మా డిమాండ్లు ఏవైతే పెట్టినామో ఆ డిమాండ్లను తక్షణమే తీసుకొని ఆ డిమాండ్లను నెరవేర్చారని మేము ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది సార్. ఈరోజు అమ్మఒడి లేదు, అమ్మఒడి అడిగితే అమ్మఒడికి మీరు అర్హులు కారు అంటున్నారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. ఎక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్? మేము గవర్నమెంట్ ఎంప్లాయీసా? పారిశుద్ధ కార్మికులం సాలని జీతాలు 15,000 జీతాలు ఇచ్చే మేము గవర్నమెంట్ ఎంప్లాయీసా? నువ్వు పర్మనెంట్ చేసావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే పర్మనెంట్ చేయి. పర్మనెంట్ చేసిన తర్వాత మీరు అర్హులు కారు అని మాకు చెప్పండి. మేము అర్హులం కాదా? మేము అర్హులుగా మమ్మల్ని గుర్తించలేరా మీరు? ప్రతి అర్హునికి గ్యాస్ ఫ్రీ అని చెప్పినారు. గ్యాస్ ఫ్రీ ఎక్కడిచ్చారండి మీరు? గ్యాస్ మేము నిర్దాచనంగా డబ్బులు పెట్టి కొంటున్నాం. మేము గ్యాస్కు అందరికీ 800 రూపాయలు రిటర్న్ వేస్తున్నారు. మాకు వేయలేదు. మీరు అర్హులు కారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూపిస్తున్నారు అని చెప్తున్నారు. మీరు ఎక్కడండి? మీరు ఇవన్నీ తక్షణమే వాటర్ సెక్షన్ అయితే ఏదైతే ఉండదో, లైటింగ్ సెక్షన్ అయితే ఏదైతే ఉండదో, పారిశుద్ధం అయితే ఏదైతే ఉండదో, డిమాండ్లు ఏవైతే పెట్టిండామో ఆ డిమాండ్లకు మీరు సానుకూలంగా వచ్చి మా సమస్యలను పరిష్కరించుతారని సీఎం గారికి దమ్ము ధైర్యం ఉంటే కూర్చొని మీరు ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించండి. మా నాయకులు పిలిచండి, మీరు చర్చలు జరిపించండి. చర్చలలో అనుకూలంగా రాకపోతే ఈ నగరానికి అంతటగా
ఏమైనా నిర్బంధనం జరిగిందంటే అది మేము కాదు, అది మీరేనని చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన లోకేష్ గారు కానీ ఎవరైనా సరే ఇది మీరు బాధ్యత మీరే వహించాలని మేము మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం సార్. ఏదైతే ఉద్యమం ఉధృతంగా చేస్తామో ఇంకా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది అయితే కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.